టైం టు సుఖేంద్ర రెడ్డి గారికి మీ టైం కూడా ఆయనకి కేటాయిస్తా. ఓకే, జేవీ రెడ్డి గారు. సన్న బియ్యం ఒకటి మంచిగా వచ్చింది, మైలేజ్ 2 వచ్చినాయి సార్. సభాధ్యక్షులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉన్న ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రివ్యూ మీటింగ్స్ పెడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తుకి బంగారు బాట వేస్తూ నల్గొండ జిల్లాని, తెలంగాణని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకసారి ఈ సందర్భంగా కేవలం భవిష్యత్తునే కాదు దృష్టిలో పెట్టుకోవడం, మన చరిత్రను కూడా ఒకసారి ఇక్కడ ఉన్న వారందరికీ ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హై లెవెల్ కెనాల్ ద్వారా ఇప్పుడు సాగునీరు 77,854 ఎకరాలకి నీరు అందుతుంది సార్. లో లెవెల్ కెనాల్ ద్వారా 44,723 ఎకరాలకి నీరు అందుతుంది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా 33,950 ఎకరాలకి నీరు అందుతుంది. ఈ 1,25,000 ఎకరాలకి పెద్దలు జానారెడ్డి గారే కారణం. వారి హయాంలో వివిధ ప్రభుత్వాల్లో వారు చేసి కష్టపడి నాగార్జున సాగర్కి ఈ సాగునీరు అందించడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎన్ఎస్పి ద్వారా 42,566 ఎకరాలకి సాగునీరు అందుతుంది. క్లుప్తంగా చూసుకుంటే జానారెడ్డి గారి హయాంలో కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ గారి సారథ్యంలో అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టి కేవలం తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధికంగా ఎకరాలకి నీళ్ళు అందుతూ సాగునీరు అందుతున్న నియోజకవర్గం నాగార్జున సాగర్ అని చెప్పేందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. 2,15,92 ఎకరాలకి సాగునీరు అందుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈరోజు రివ్యూ పెట్టిన సరే వయసులో చిన్నోన్నైనా కాబట్టి పిన్నవన్న వేసుకున్నాక నాకు కేవలం 3-4 నిమిషాలే టైం ఇచ్చినారు. పెద్దలు కూడా చాలామంది ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి క్లుప్తంగా ముగించేందుకు ప్రయత్నిస్తాను. మిగిలిన దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, లిటరేచర్ కానీ సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు కానీ, మంత్రివర్యులు మీకు కానీ, ఈఎన్సీ గారికి, కలెక్టర్ గారికి, వారందరికీ కూడా వాటికి కావాల్సిన లెటర్స్ అన్ని కూడా మీకు అందజేస్తాను సార్. టైం తక్కువ ఉన్నది కాబట్టి ప్రస్తుతం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అతి ముఖ్యమైనది నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. పెద్దలు జానారెడ్డి గారు కానీ, అప్పట్లో ఎంపీగా పనిచేసిన సుఖేందర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి దానికి ఫారెస్ట్ అప్రూవల్ తీసుకొని రావడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని తర్వాత గత ప్రభుత్వాలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కేవలం ఎలక్షన్ల కోసం వాడుకోవడం జరిగింది తప్పితే దాని మీద ఎప్పుడు ధ్యాసం పెట్టలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తమరి సారథ్యంలో ఇప్పుడు చురుగ్గా ముందుకు సాగుతున్న ఈ పనులు చూసి నిజంగా గర్వంగా ఉంది సార్. ఇప్పుడు నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఫారెస్ట్ ల్యాండ్ అక్విజిషన్ మనకి 3.13 హెక్టర్స్ దానికి అక్విజిషన్కి ఉన్నది. దానికి ఇప్పటికే మనం 3,89,62,295 రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది సార్. దాన్ని స్టేజ్ 1 అప్రూవల్ అయిపోయింది కానీ స్టేజ్ 2 అప్రూవల్ కోసం ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అరణ్య భవన్లో ఉంది. దానికి సెక్రటరీ గారు వారు కృషి చేయాలని వారికి విన్నవిస్తున్నాను. రాహుల్ బొజ్జా గారికి మీరు కూడా ఈ సభ తర్వాత వారికి కూడా తదనుగుణంగా నెల్లికల్ లిఫ్ట్ దాని గురించి వారు కూడా అడ్వైస్ చేస్తారని కోరుకుంటున్నాను. రాహుల్ బొజ్జా గారు కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ 2 బాటిల్ నెక్ సార్, ఇవి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి చేతిలో ఉన్నాయి. ఫర్ ప్రెజర్ మెయిన్స్ 1 and 2 మ్యామ్, ద ల్యాండ్ టు బి అక్వైర్డ్ 21 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసేందుకుంది.
దాంట్లో ప్రెజర్ మెయిన్ 2కి 14 ఎకరాల 30 గుంటలు. ప్రిలిమినరీ డిక్లరేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఎట్ సబ్ కలెక్టర్ ఆఫీస్. కైండ్లీ అమిత్ నారాయణ గారు మీరు కూడా చొరవ తీసుకొని కలెక్టర్ గారి సారథ్యంలో అది చేయాలని కోరుకుంటున్నాను. దాంతో పిఎన్ ఆల్రెడీ అయి ఉంది, పీడీ కూడా మొన్ననే చేశాము. అది సార్ గతంలో మాకు కొంచెం క్లారిటీ రావాల్సి ఉండే, అంటే పంప్ ముందు చేయాలా పైప్ అని చేయాలి, కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది సార్. బట్ పిఎన్ పీడీ అన్ని చేసేసాము సార్. ఇక గ్రావిటీ మెయిన్స్ వరకు వచ్చేసరికి స్కెడ్యూల్స్ హవ్ బీన్ సబ్మిటెడ్ ఫర్ 60 acres. అది కూడా సబ్ డివిజన్ రికార్డ్ వర్క్ ఇస్ యట్ టు బి స్టార్టెడ్ బై మండేల్ సర్వేస్ మ్యామ్. అది కూడా మీ పరిధిలోనే ఉంది. దాంట్లో ఫేజ్ 1లో 35 ఎకరాలు అవసరం ఉంది. దానికి కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక అతి ముఖ్యమైన విషయం సార్, నెల్లికల్ లిఫ్ట్లకు వచ్చేసరికి సార్, సారీ అంటే ఇది ముఖ్యమైన సార్ పరిధిలో ఉన్నది కాబట్టి ఫండ్స్ రిక్వైర్మెంట్ కొంచెం ఉంది సార్. దీనిలో ముఖ్యంగా నెల్లికల్ స్కీమ్ ఏదైతే టీఎస్ ట్రాన్స్కో బిల్, కరెంట్ బిల్ ఒకటి ఉంది 10.9 crores, అదొకటి పెండింగ్ ఉంది సార్. దాంతోపాటు ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక 5 కోట్ల రిక్వైర్మెంట్. సో మొత్తం నెల్లికల్ లిఫ్ట్కి చురుగ్గా ముందరికి సాగేందుకు ఇంకొక 15.9 crores ఫండ్స్ అవసరం ఉంది. అందుకు మీరు చొరవ చూపుతారని, ఇప్పటికే మీరు ఏ విధంగా అయితే సహకరిస్తున్నారో మీ సహకారం అంతే ఉండి మీరు ఈ ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్ కల్లా నీరు అందించేందుకు మీ ద్వారా, మీ చేతుల ద్వారా దాన్ని ఇనాగ్రేషన్ చేయించేందుకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నెల్లికల విషయం వచ్చేసరికి సార్, ఇక నాగార్జున సాగర్లో పెండింగ్ వర్క్ బిల్స్ ఇరిగేషన్ డివిజన్ నంబర్ 1లో ఉన్నాయి సార్. ఇందులో వారికి గత సమ్మర్లో దారితి తీర్చేందుకు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా అన్ని పనులు చేయించినాం. గత సక్సెస్ఫుల్గా వారికి ఏ మాత్రం ప్రజలకి ఇబ్బంది కలగకుండా వారికి ఇప్పించిన బిల్స్లో అంటే వారు చేసిన పనులకి గాను బిల్స్ ఒక 34.16 lakh బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. అవి కూడా ఈఎన్సీ గారికి కానీ వారికి కానీ ఒకసారి చెప్పి మీరు ఫాలోఅప్ చేస్తే అది బ్రహ్మాండంగా ఉంటుంది. అదే 25, 26 గాను ఈ సంవత్సరానికి 60 లక్షల ప్రపోజల్ పెట్టినాం సార్. ఆ 60 లక్షలకు కూడా డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే నందికొండ మున్సిపాలిటీకి ఏ విధమైనటువంటి ఆదాయం లేదన్న విషయం మీకు తెలుసు. కానీ అక్కడున్న ప్రజలకి వారికి ఇబ్బంది కలగకుండా గతంలో మనం ఇరిగేషన్ శాఖ ద్వారానే ఈ తాగునీటి చర్యలు తీసుకొని వాటికి వాళ్ళ దాహర్తి తీరడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీరు పెద్ద మనసు చేసుకొని ఇప్పటికే 40 లక్షల వరకు మనం ప్రపోజల్ పెట్టినాం. అది ఫస్ట్ 6 monthsకి, నెక్స్ట్ 6 monthsకి రెండింటికి కలిపి 60 లక్షలు చేస్తే నందికొండ మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేసుకునేందుకు మీరు దోహదపడతారని మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు నిడమ్నూర్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో దానికి మనం మెయిన్ కెనాల్ ఓపెన్ చేసినప్పుడు ఆ నిడమ్నూరు ట్యాంక్ని మనం ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దానికి కావలసిన ఓటీ ఆఫ్ టేక్ పాయింట్ మెయిన్ కెనాల్ నుంచి ఇవ్వడం కావాలి సార్. గతంలోనే ప్రపోజల్ దీని ద్వారా నిడమ్నూరు మండలానికి, హాల్యా మున్సిపాలిటీకి, హాల్యా మండలానికి వీరందరి దారితి కూడా తీర్చేందుకు సహకరిస్తుంది. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. సిఈ గారి దగ్గర దీని గురించి అన్ని వివరాలు ఉన్నాయి సార్. దానికి అంతకుముందు మీకు రాసిన లెటర్స్ కానీ మన మధ్యలో ఏవైతే మెయిన్ కొన్ని మీకు వాటి గురించి కొంచెం లిటరేచర్ ఏదైతే అందజేసినో అది మరొకసారి మీ ఆఫీస్కి, మీ దగ్గరికి నేను పర్సనల్గా వస్తాను, సమయం తక్కువ ఉంది కనుక దీని గురించి సార్. అదేవిధంగా ఇక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి వచ్చేసి ఐడిసి అండ్ ఎన్ఎస్పి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ టోటల్ 18 ఐడిసి స్కీమ్లు, 17 ఎన్ఎస్పి లిఫ్ట్ స్కీమ్లు ఉన్నాయి సార్. అందులో ఫంక్షనల్ టోటల్గా ఐడిసి వాటి కింద 4 ఉన్నాయి, పార్షలీ ఫంక్షనల్ 1, నాట్ వర్కింగ్ 2 ఉన్నాయి సార్, అబాండెండ్ 11 ఉన్నాయి. ఈ అబాండెండ్ కింద దగ్గర 3,311 ఎకరాలు వాటికి అబాండెండ్ వాటి ద్వారా ఇది అవుతుంది. కానీ వాళ్ళు ఇప్పటికే మన టెయిల్ పాయింట్ ద్వారా వాళ్ళకి నీరు అందుతున్న ద్వారా ఇది అంత ముఖ్యం కాదు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సిన పని కానీ చర్యలు తీసుకోవాల్సినవి పెద్దగా లేవు. కానీ మన ఎన్ఎస్పి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మొత్తం
16 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. అందులో ఫంక్షనల్ 11 ఉన్నాయి, పార్షలీ ఫంక్షనల్ 2, నాట్ వర్కింగ్ 3, అబాండెండ్ 1 ఉన్నది సార్. వీటి గురించి కూడా ఒకసారి మీతోని వివరంగా మీ ఆఫీస్కి వచ్చి మీతోని చర్చిస్తాను. వీటి గురించి కూడా ఇప్పటికే అన్ని పనులు జరుగుతున్నాయి, కానీ ఒక D8 D9కి అదేవిధంగా O&M ఒక 3 పనిచేయని లిఫ్ట్లకి వాటి గురించి మాట్లాడేది ఉంది. తప్పకుండా మీ దగ్గరకు వచ్చి చర్చిస్తాను. అదేవిధంగా సార్, సారీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి సార్. జంగల్ క్లియరెన్స్కి వచ్చేసరికి జంగల్ క్లియరెన్స్ ఏంది ఎంపీ గారి సమయం కూడా నాకు ఇస్తారని భావిస్తూ ఎంపీ గారి తరఫున కూడా నేను నాగార్జున సాగర్ నియోజకవర్గం మాట్లాడుతున్నాను సార్. కాబట్టి 2 నిమిషాలు ఇవ్వండి. జంగల్ క్లియరెన్స్ అండ్ రీశాంక్షనింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీస్ D19 to D25 తమరి ఆదేశాల మేరకి అక్కడున్న మనం లోకల్ కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఇచ్చి ఇప్పటికే ఆ జంగల్ క్లియరెన్స్ చేయించడం జరిగింది. ఆ జంగల్ క్లియరెన్స్ చేయించడం జరిగింది సార్. D19 to D25 దానికి తగ్గ బిల్స్ ఒక 1.2 crores పెండింగ్ ఉన్నాయి. వారు కూడా ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. మన ఆదేశాల మేరకు వాళ్ళు చేసి ఇప్పటి వరకు వేచి చూస్తున్నందుకు వారికి కూడా కొంచెం ఊరట కలిగియాలి. కాబట్టి మీరు వెంటనే ఆ 1,20,00,000 కూడా శాంక్షన్ చేస్తానని భావిస్తూ ఈ జంగల్ క్లియరెన్స్ దానికోసం మనం ఫ్యూచర్లో ఇట్లా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు కాకుండా ఏదన్నా ప్రొవిజన్ పెట్టుకుంటే SLBCకి అది బాగుంటుందని నా సలహా సార్. ఈ విధంగా ముందరకు కొనసాగుతూ ఇంకొక సలహా సార్, మీరు లష్కర్ పోస్టులు ఏవైతే ఇస్తా అన్నారో మీరు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి భారీ జీతం కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత మా దగ్గరికి అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. కానీ ఆ లష్కర్ పోస్టులు ఎప్పుడు చేస్తామా అని చాలామంది వేచి చూస్తున్నారు. అది త్వరగా నింపగలిగితే గ్రేట్. లేని పక్షంలో ఒక సూచన సార్, ఈ లష్కర్లకి ఇంత పెద్ద జీతాలు ఇచ్చి మన రాష్ట్రానికి భారంగా అవుతుంది అనుకుంటే ఏదైనా కాంట్రాక్టర్కో ఏదైనా ఏజెన్సీకి మనం దానికి ఇవ్వగలిగి వాళ్ళే కాంట్రాక్టర్లే దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ప్యాకేజ్ 81 అండ్ ప్యాకేజ్ 110 లో లెవెల్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో సార్, ఇప్పుడు 81 ప్యాకేజ్లో ముఖ్యంగా చూసుకుంటే కటింగ్ చాలా తక్కువ ఉన్నది సార్. మట్టి బండ్స్ చాలా ఉన్నాయి. ఆ మట్టి బండ్స్ ఉండడం వల్ల మట్టి బండ్లు తెగిపోవడం కానీ చెట్లు పెరుగుతున్నాయి కూడా ఉన్నాయి దాంట్లో. అదేవిధంగా కొంతమంది రైతులు ఆ బండ్లని వాటిని డ్యామేజ్ చేసి నీళ్లు తీసుకుంటున్నారు, అది కూడా అవుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆ వాటర్ వేస్టేజ్ కానీ ఈ బండ్స్లను కాపాడుకోవాలంటే లష్కర్ల కంటే నా సలహా సార్, మనం ఏదన్నా ఏజెన్సీకి కానీ కాంట్రాక్టర్లకు కానీ ఏదన్నా ఇస్తే వాళ్ళే మెయింటైన్ చేసి మన మీద గవర్నమెంట్ మీద భారం తగ్గుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ 81 ప్యాకేజ్ అండ్ 110 ప్యాకేజ్ చాలా గర్వంగా చెప్పొచ్చు సార్. కాంగ్రెస్ పార్టీ హయాంలో జానారెడ్డి గారు ఉన్నప్పుడు 80% పనులు జరిగినాయి. కానీ మిగిలిన 20% పనులు గత 10 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి ఎరుగరు. ఆ 20% పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. అవి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోనే పడాలని, ఈ 20% మీ ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్లగొండ జిల్లాకి తెలంగాణ ప్రజానికానికి మీరు న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తారన్న నమ్మకంతో